కూడా పోయిన ఏడాది నేను ఏ వాక్యం చెప్పానో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోగలరా? కంప్యూటర్ కంటే చాలా ఎక్కువ మేధస్సు కలిగినటువంటి మెదడును దేవుడు మనకిచ్చారు. కంప్యూటర్ కంటే కూడా కంప్యూటర్ చాలా మనం ఒక 10 ఏళ్ల క్రితం ఏం చేసామో చూపిస్తూ ఉంటుంది కదా. అంతకంటే మేధస్సు కలిగిన మెదడును దేవుడు మనకిచ్చారు. మనం అన్ని జ్ఞాపకమునకు ఉంచుకొనవలసిన వారమై ఉన్నాము. సరే, పోయిన ఏడాది నేను ఏం చెప్పానంటే, నేను షారోను పొలములో పూసిన పుష్పము వంటి దానను. ఏమంటారు మీ అందరూ? అవునా? అదే చెప్పానంటారా లేకుంటే ఏదైనా చెప్పానంటారా? మాట జ్ఞాపకం తెచ్చుకుని కొంతమంది ముందున్న పిల్లలు అవునండి అవునండి అంటున్నారు. మిగిలిన వాళ్ళు ఏం మాట్లాడలేదు. మరి ఇప్పటికైనా జ్ఞాపకం వచ్చిందో లేదు. కొంచెం మెదడుకు పని చెప్పండి, బైబిల్కు పని చెప్పండి, శ్రద్ధగా వాక్యాన్ని వినడానికి మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు మరి యొక్క సందేశమును, ఓ ప్రధానమైన సందేశమును, క్రైస్తవ గుణములలో ఒక ప్రాముఖ్యమైన సందేశమును, క్రైస్తవ గుణములలో అవసరమైనటువంటి ఒక ప్రాముఖ్యమైన లక్షణమును గురించి బోధించవలనని నేను ప్రేరేపించబడ్డాను. ఏమిటా లక్షణం అంటే నిరీక్షణ. అందరూ చెప్పండి ఏంటమ్మా? ఇంగ్లీష్లో హోప్ అంటారు. నిరీక్షణ. ఈ నిరీక్షణను కూర్చున్న విషయం ఈరోజు మీకు బోధిద్దాం అనుకుంటున్నాను. ప్రభు చిత్తమైతే, నాకు అనుకూలత అయితే వచ్చే సంవత్సరం వస్తే మరలా అడుగుతాను పోయిన సంవత్సరం ఏం చెప్పానని. అంచేది మీరు ఏం చేయాలి? చక్కగా జ్ఞాపకం ఉంచుకొని మరి తెలియచేయవలసి ఉన్నారు. అంటే నేను చెప్పిన మాటలే కాదు, ఎవరు చెప్పిన మాటలైనా మీరు ఏం చేయాలి? వాటన్నిటిని మంచిగా జ్ఞాపకములో ఉంచుకొనుట అది శ్రేష్టము, అది అవసరము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆలకించు చెవులనిచ్చెను దేవాతి దేవుడు, ఆలకించు శక్తినిచ్చెను. ఆలకించు చెవులనిచ్చెను దేవాతి దేవుడు, ఆలకించు శక్తినిచ్చెను. ఆలకించు తెలివి కలిగి అన్నియు పరీక్ష చేయు. ఆలకించు తెలివి కలిగి అన్నియు పరీక్ష చేయు. వాళ్ళు తెలిసి దైవ సత్యము దైవ పాడును చూసేగాను.
మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నామములో పునరుత్థాన శుభములు, దీవెనలు, ఆశీర్వాదములు కూడి వచ్చిన మీ అందరకు కలుగునుగాక. ఆమేన్. నా ముందు కుమార్తె కీర్తన పాడారు, చాలా బాగా పాడారు. పరిశుద్ధి అని ఆ పరిశుద్ధ పట్టణాన్ని, పరిశుద్ధ వైభవాన్ని గురించి చాలా చక్కగా పాడారు. ఆ కుమార్తెకు మా శుభములు, దీవెనలు. దేవుడు కుమార్తెని కొను బలంగా వాడుకోవాలని ప్రభు పేరట కోరుచున్నాము. నేను అడిగాను పాస్టర్ గారిని, సింగరాన్ని. లేదండి పాస్టర్ గారు అన్నారు. సంతోషించాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుండి కొన్ని వచనాలు చదివి మనము ధ్యానంలోనికి వెళదాము. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి యగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్లు వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతులమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునంది. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడింది. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆరంభంలో తెలియచేసిన మాట మరొకసారి ఉన్నాను. దేని గురించి మనం ఈరోజు ధ్యానం చేద్దాం అనుకున్నాము? నిరీక్షణ. వెరీ గుడ్, చాలా బాగా చెబుతున్నారు మీ అందరూ కూడా. క్రైస్తవ గుణములలో నిరీక్షణ ఒక ప్రధానమైన లక్షణం. ప్రతి ప్రియమైన వాళ్ళరా గమనించండి, నిరీక్షణ అంటే ఏమిటి? అందరం కలిగి ఉండాలని చెప్పుకుంటున్నాం కదా. అయితే ఈ నిరీక్షణ అంటే ఏమిటి అంటే, ఇప్పుడు బహుశా మనము అంతా తీరిపోతుందనే ఆశ. వ్యాధిలో ఉన్నాము, వ్యాధి పోయి ఆరోగ్యంగా ఉంటామనేటటువంటి ఆశ. ఇప్పుడు అప్పులో ఉన్నాము, అప్పులు పోయి అప్పిచ్చే వారంగా మార్చబడతామనేటటువంటి ఆశ. ఏమా అర్థమైంది కదా? ఇప్పుడు కష్టంలో, వ్యాధిలో, బాధలో, చిక్కుల్లో, సమస్యల్లో, అప్పుల్లో ఉన్నామేమో కానీ ఈ అప్పులు, ఈ చిక్కులు, ఈ సమస్యలు, ఈ శోధనలు అన్నీ పోయి ఇక ముందు ఇంకా అనేకమైన మేళ్ళు, ఆశీర్వాదములు, దీవెనలు దేవుడు మనకు అనుగ్రహింప చేస్తాడనేటటువంటి ఆశను ఏమన్నారంటే నిరీక్షణ. ప్రతి క్రైస్తవుడు ఈ నిరీక్షణ కలిగి ఉండాలి. నేను దిక్కులేని వాడిని అయిపోయాను, నాకెవరూ సహాయం చేయడం లేదు, ఇబ్బందుల్లో ఉన్నాను, శోధనల్లో ఉన్నాను అనేటటువంటి నిరాశ నిస్పృహలతో ఉండకుండా దేవుడు నాకున్నాడు, నాకే విధమైన కొదువ లేదు, ఆయనే నాకు సహాయం చేస్తాడు, ఆయనే నన్ను ఆదరిస్తాడు, ఆయనే నన్ను పోషిస్తాడు, ఆయనే నాకు కావలసిన వాటన్నిటిని అనుగ్రహింప చేస్తాడనే నిరీక్షణతో దేవుని పిల్లలు సాగవలసిన వారై ఉన్నారు. ఈ నిరీక్షణను గురించి రాత్రి మీకు బోధించాలని దేవుడు నన్ను ప్రేరేపించిన వారై ఉన్నారు. గ్రహించాలి. ప్రియమైనటువంటి వాళ్ళ, ఇక ముందు ఇంకా అనేకమైన మేళ్లు జరుగుననేటటువంటి ఆ విశ్వాసముతో కూడినటువంటి ఆశను ఏమన్నారు? నిరీక్షణ. అందరూ చెప్పండి, నిరీక్షణ అంటే ఏమిటి? నిరీక్షణ అంటే ఏమిటి? ఇక ముందు ఇంకెన్నో మేళ్లు జరుగుతాయనేటటువంటి ఆశ, దాని కొరకు ఎదురు చూచుట, దీన్ని ఏమన్నారు? నిరీక్షణ.
ప్రియులారా, నిరీక్షణ అనేది విశ్వాసంతో కలిసి ఉంటుంది. ఈ రెండు ఒకే నాణెములకు ఉండినటువంటి రెండు వైపులో ఒక కాయిన్ మనం చూస్తే ఒకవైపు బొమ్మ ఒకవైపు బొరుసు ఉన్నట్టుగా క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా విశ్వాసము నిరీక్షణ అనేవి రెండు కూడా కలిసి ఉంటాయి. విశ్వాసం ఉంటే నిరీక్షణ ఉంటుంది, నిరీక్షణ ఉందంటే విశ్వాసం తప్పకుండా ఉంటుంది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 1వ వచనములో పౌలు గారి విశ్వాసాన్ని గురించి వర్ణిస్తూ ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. విశ్వాసం అంటే ఏమిటి? ఏదైతే మనం నిరీక్షిస్తున్నామో, అంటే ఇప్పుడు వ్యాధి ఉన్నది, దేవుడు వ్యాధిని తొలగిస్తారు. ఇప్పుడు అప్పు ఉన్నది, దేవుడు అప్పు నుంచి విడుదల చేస్తారు. ఇప్పుడు చిక్కులు ఉన్నవి, దేవుడు ఈ చిక్కుల నుండి విడుదల చేస్తారనేటటువంటి ఏదైతే మనం ఆశపడి ఎదురు చూస్తున్నామో అది దొరుకుతుంది అనే ఆశ, ఆ ఎదురు చూపునే ఏమన్నారంటే విశ్వాసము. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. అదృశ్యమైనవి ఉన్నాయి, దేవుడు కలగజేస్తున్నారు అని నమ్మడమే ఏంటమ్మా? విశ్వాసము. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి విశ్వాసము నిరీక్షణ ఈ రెండు ఉండాలి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే ప్రేమ యొక్క గొప్పతనాన్ని అధ్యాయం అంతా చెప్పారు. గమనించండి, ప్రేమ యొక్క గొప్పతనము, ప్రేమ యొక్క స్థితి అంతటిని వివరించి చివరికి చివరి ముగింపు చెబుతున్నాడు. ఏంటంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలిచి ఉంటాయి, ఈ మూడు స్థిరంగా ఉంటాయి, ఈ మూడు ఎల్లప్పుడూ ఉంటాయి. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అన్నారు. ప్రియమైన వారు, ఈరోజు మన సందేశం ప్రేమ కాదు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏమిటి? నిరీక్షణ. అందరూ చెప్పండి ఏంటమ్మా? విశ్వాసము, నిరీక్షణ, ఈ రెండు స్థిరముగా నిలిచి ఉండేవి, ఎల్లప్పుడూ ఉండేవి. ఈ లోకము గతించిపోవచ్చు కానీ విశ్వాసము ఎప్పుడు ఉంటుంది, నిరీక్షణ ఎప్పుడు ఉంటుంది. కాబట్టి దేవుని పిల్లలు స్థిరమైనటువంటి ఈ దైవ లక్షణములను, ఈ మహిమ లక్షణములను ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసిన వారై ఉంటూ ఉన్నారు. గ్రహించాలి. ఇక మరొక సంగతి నేను మీకు చెబుతూ ఉన్నాను. ఏమిటా సంగతి అంటే వ్యతిరేక పదాలు చెబుతూ ఉన్నాను. ఇప్పుడేమో అనుకూల పదాలు చెప్పాం, విశ్వాసము, నిరీక్షణ, ఈ రెండు జంట పదాలు. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే నిరాశ, నిరీక్షణ. ఏంటమ్మా? ఈ రెండు వ్యతిరేక పదాలు. నిరీక్షణ అంటే ఏమిటి చెప్పాం కదా, ఇప్పటివరకు మీకు చెప్పాం కదా. నిరీక్షణ అంటే ఏమిటి? ఇక ముందు ఇంకా అనేకమైన మేళ్ళు. ఇప్పుడు కష్టం ఉంది, నష్టం ఉంది, ఇబ్బంది ఉంది, అప్పు ఉంది, శోధన ఉంది, చిక్కులు ఉన్నాయి, ఎన్నున్నా కానీ వీటన్నిటిని పరిష్కారం చేసి దేవుడు నాకెన్నో మేళ్లు చేస్తారనే ఆశను నిరీక్షణ అనుకుంటే, నిరాశ అంటే ఏమిటి? నిరాశ అంటే ఏ విధమైన ఆశ లేకపోవడము, నా జీవితము శూన్యం అనుకోవడము, నా వల్లేమీ కాదు, నా భర్త నాకేమీ సాయం చేయడం లేదు, అత్తమావలు సాయం చేయడం లేదు, తల్లిదండ్రులు సాయం చేయడం లేదు, ఇరుగు పొరుగు వారు సాయం చేయడం లేదు, స్నేహితులు కూడా సాయం చేయడం లేదు, చివరకు దేవుడు కూడా సహాయం చేయడం లేదు, నా జీవితం ఇంతే అనేదాన్ని ఏమంటారంటే నిరాశ. ఇలాంటి వారే ఆత్మహత్యలు చేసుకోవడం, ఇలాంటి వారే ఆత్మహత్యలు చేసుకొని తమను తాము చంపుకుంటూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ఈ నిరాశ అనేది ప్రతి ఒక్కరి కుటుంబంలోనికి వస్తుంది. కొన్నిసార్లు మనం కూడా ఎందుకు నేను బ్రతకడం, ఈ జీవితం వ్యర్థమనే పరిస్థితులు మనకు కూడా ఏర్పడుతూ ఉంటాయి, మనకున్న సమస్యలను బట్టి, చిక్కులను బట్టి. కానీ దేవుని మీద మనం ఆధారపడితే ఆ దేవుడు నాకు సహాయం చేస్తాడని మనం ఆయన కొరకు కనిపెడితే నిరాశ పోయి ఏమొస్తుంది? సంతోషం కలుగుతుంది. అందరం కలిసి దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. అందరూ చప్పట్లు.
దేవుని యందు నిరీక్షణయుంచి స్తుతించు నా ప్రాణమా. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణం పక్షముండు రక్షకుడు. ప్రతి క్షణం పక్షముండు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవునికి స్తుతి కలుగును గాక. మానవ జీవితంలో ప్రతి కుటుంబంలో కూడా సమస్యలుంటాయి, చిక్కులుంటాయి, ఇబ్బందులుంటాయి. మీ ముందు బోధించే నా జీవితంలో కూడా ఎన్నో సమస్యలున్నాయి. నాకు మాత్రమే కాదు, ప్రతి వారికి సమస్యలుంటాయి, చిక్కులుంటాయి, నిరాశ సమయాలు ఉంటాయి. కానీ దేవుని యందు నిరీక్షణ ఉంచితే ఆ నిరీక్షణను బట్టి దేవుడు మన సమస్యలన్నీ పరిష్కారం చేసి మనకు నెమ్మదిని కలిగించేటటువంటి వారై ఉన్నారు. దైవజనుడు దేవదాసయ్య గారు రక్షణ పద్యాలు రాశారు. వారికి ఉన్న అలవాటు ఏంటంటే ఒక శేష పద్యం, ఒక తేటగీతి. ఒక శేష పద్యం, ఒక తేటగీతిలో ఒక సబ్జెక్ట్ని చెప్తారు. ఏదైనా ఒక అంశాన్ని తీసుకున్నారంటే ఓ శేష పద్యం, ఓ తేటగీతి, ఓ శేష పద్యం, ఓ తేటగీతి, ఇలాగూ వారు అంశాన్ని చెప్తారు. అలాగే ప్రస్తుతం మన అంశాన్ని గురించి కూడా ఆయన ఒక పద్యం రాశారు. దైవ భక్తాలికి దారిద్ర్యమబ్బును కష్టాల కెరటాలు పొరలివచ్చు. ఎంత ప్రార్థించినా ఎక్కువ యగుగాని అలలెంత మాత్రమో అనగకుండు. అవి అటులుండ నిరాశ సముద్రంబు స్పష్టంబుగా పడుచునుండు. దైవ వాగ్దానాలు తలపునకు వచ్చినన్ చప్పచాపగనుండ సాగుచుండు. దైవ భక్తాలకి దరిద్రం వస్తుంది, కష్టాల కెరటాలు పొరలి వస్తూ ఉంటాయి. ఎంత ప్రార్థించినా ఎక్కువే అవుతాయి, కానీ అలలు ఎంత మాత్రం కూడా అనగకుండు. అవి అలా ఉంటే నిరాశ సముద్రం స్పష్టంగా కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. దైవ వాగ్దానాలన్నీ తలంపునకు వచ్చినా అవన్నీ ఎలా ఉంటాయట? మేము మొదటి నుంచి చేస్తూనే ఉన్నాం. అడుగుడు మీకు ఇవ్వబడును, నా నామమును బట్టి మీరు నన్ను అడిగినా చేస్తాను, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేస్తాను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఈ వాగ్దానాలన్నీ మనం ఎరిగిన వారు ఎన్నోసార్లు ఎత్తి ప్రార్థన చేశాము. అయినా ఈ కష్టాలు పోవటం లేదని ఈ వాగ్దానాలన్నీ కూడా ఎలా కనబడతాయంట? చప్ప చప్పగా కనబడుతూ ఉంటాయట. తర్వాత తేటగీతులు దీనికి ముగింపించారు అయ్యగారు. ముందు ఒక శేషం చెప్పి తర్వాత దీనికి సొల్యూషన్ చెబుతూ ఉంటారు. అయ్యగారి యొక్క పద్యములు రాసిన విధానం అలా ఉంటుంది. కాబట్టి ఒక పద్యంతో ముగిస్తే దాని వివరం రాదు, వెనకాల వెంటనే తేటగీత కూడా తీసుకోవాలన్నమాట. కష్టకాలమందున కూడా ఇష్టముగానే ప్రభుని ప్రార్థింపనలవాటు పడిన ఎడల
ఆత్మకెంతయో బలంబు జయంబు కీర్తి అప్పుడపవాది దయ్యముల్ తప్పుకొనును. దేవునికి స్తుతి కలుగును గాక. కష్టకాలంలో కూడా, అంటే నిరాశ కాలంలో, నిస్పృహ కాలంలో, వ్యాధి కాలంలో, బాధ కాలంలో, చిక్కు కాలంలో, సమస్య కాలంలో, కష్టకాలమందున కూడా ఇష్టముగానే ప్రభుని ప్రార్థింపనలవాటు పడితే ఆత్మకెంతయో బలము జయము కీర్తి అప్పుడు అపవాది దెయ్యాలన్నీ తప్పుకొనును. దేవునికి స్తుతి కలుగును గాక. ఎప్పుడు కడలి, ఎప్పుడు కష్టకాలములో కూడా, నిరాశ కాలములో కూడా, బాధ కాలములో కూడా, వ్యాధి కాలములో కూడా, అప్పుల కాలములో కూడా, చిక్కుల కాలములో కూడా ఇష్టముగానే ప్రభుని ప్రార్థించడానికి అలవాటు పడితే, ఒకసారి బైబిల్లో ఉదాహరణకి వెళ్ళిపోతే యోబు గారు భార్య వచ్చింది, 7 కొడుకులు 3 కూతుళ్ళు చనిపోయారు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, 500 ఆడగాడిదలన్నీ పోయాయి. ఆస్తి సంపద పోయింది, కడకు అనారోగ్యం వచ్చింది, ఆరోగ్యం కూడా పోయింది. బూడిదలో కూర్చుని చిల్ల పెంకులతో తన శరీరాన్ని గీరుకుంటూ బాధను అనుభవిస్తున్నాడు. ఎందాక దేవుడు 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 అంటావు, ఆ దేవుణ్ణి దూషించు చావు అంది కట్టుకున్న భార్య. అవునా ప్రియమైన వాళ్ళ సమయంలో యోబు గారు ఏమంటున్నారు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, దేవుని నామమునికి స్తుతి కలుగును గాక. ఎన్ని శపించినా తన జన్మమునే తనని శపించును గాని, ఎన్ని శపించినా తన జన్మమునే తనని శపించును గాని, ఎన్నడు దేవుని ఏమి అన్నాడు, ఎన్నడు దేవుని ఏమి అన్నాడు, ఎంతటి బుద్ధి కలిగి పూజింపుగా మానవుడు శ్రమను పొందక దైవ మానవుడెటు కాగలడు. దేవునికి స్తుతి కలుగును గాక. మానవుడు శ్రమను పొందకుండా దైవ మానవుడు కాబట్టి శ్రమ వచ్చినప్పుడు నిరాశలోనికి వెళ్ళిపోకుండా ఏం చేయాలి? ఇప్పుడు నిరీక్షణ కలిగి, అలాగమ్మా నిరీక్షణ కలిగి దేవునిని మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. కష్టకాలములో కూడా ఇష్టముగానే ప్రభుని ప్రార్థిస్తే యోబు గారికి 2 మేళ్ళు, 2 దీవెనలు, 2 ఆశీర్వాదములు వచ్చినట్టుగానే మనం కూడా నిరీక్షణతో కనిపెట్టవలసిన వారమై ఉంటూ ఉన్నాము. గమనించండి. మీకు అర్థం కావడానికి దైవజనుడు చాలా కీర్తనలు, నిరీక్షణను కూర్చిన కీర్తనలు చాలా వ్రాశారు. సూటిగా మనందరికీ అర్థమయ్యేటట్టుగా వ్రాసినటువంటి కీర్తన చెప్పగలరా? మీ అందరూ ఎవరైనా చెప్పగలరా? ఎందుకింత చింత నొందెదవు వైద్యుడు లేనాకు, ఎందుకింత చింత నొందెదవు బాధలందున బోధ చేయుచు నాదుడు నీ నాదుడగుచుండే, బాధలందున బోధ చేయుచు నాదుడు నీ నాదుడగుచుండే, శోధనలను గెలుచుటగా ప్రభువే, శోధనలను గెలుచుటగా ప్రభువే, ఆధారమై ధైర్యమై శౌర్యమై ఉండు, ఎందుకింత చింత నొందెదవు వైద్యుడు లేనాటు, ఎందుకింత చింత నొందెదవు.
స్తుతి కలుగునుగాక. ఇంటికెళ్ళి బాగా పాడుకోండి. శ్రమలు ఎందుకు వస్తాయి, కష్టాలు ఎందుకు వస్తాయి, ఈ బోధల్లో కూడా బాధల్లో కూడా బోధ చేయొచ్చు. సాగిపోండి, ఆయనే మనకు ఆధారం, ధైర్యం, శౌర్యం అంటూ రాసినటువంటి కీర్తనలు. చాలా కీర్తనలు ఉన్నాయి. ఇందులో సూటిగా మనం చింతపడకూడదని చాలా చక్కగా వర్ణించారు. కాబట్టి దేవుని పిల్లలు నిరాశ పడవద్దు. ఇది మన లక్షణం కాదు, దేవుణ్ణి ఎరుగని వారి లక్షణము, దేవుడు లేని వారి లక్షణం. లోకం కూడా ఏమంటదంటే లేని వానికి, చెప్పండి అమ్మ, మీ అందరికీ తెలుసు కదా, మాకేంటో ఇప్పుడే కొత్తగా విన్నామండి ఈ పదం అన్నట్టుగా చూస్తున్నారు. మీ అందరు బాగా తెలిసిన మాట, మనం ఎక్కువగా వాడుకునే మాట. ఏ దిక్కు లేని వానికి అది, అంతే. దేవుడే మనకు దిక్కు. కాబట్టి దిక్కు లేని వారముగా ఉండకూడదు. మనం ఉన్నారు, మనకు ఒక దిక్కు. ఎవరైనా దేవుడి ఆధారము, ధైర్యము, శౌర్యము ఎవరు? మన దేవుడే. కాబట్టి మనము ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో కూడా కవి పురుషోత్తముడు, మన పురుషోత్తమ చౌదరి గారు కూడా ఈ నన్ను చెప్పేటటువంటి నిరీక్షణ గురించి ఎందుకే చింతించదవు నా డందమా నీ గంధమా, ఎందుకే చింతించదవు నా డందమా నీ గంధమా, ఇందాక కాచినవాడి కను నిన్ను విడువాబోడు, ఇందాక కాచినవాడి కను నిన్ను మరువాబోడు, ఎందుకే ఎందుకే చింతించదవు నా గంధమా నీ గంధమా, ఎందుకే చింతించదవు నా గంధమా నీ గంధమా. దేవునికి స్తుతి కలుగునుగాక. ఏం చూస్తా ఉంటే ఇంకా ఈ చరణాలు ముందుకు కొనసాగించాలన్నది, కానీ విషయం చెప్పాలి కదా. చక్కగా వాయిస్తున్నారు పిల్లలు. దేవుడు వారిని దీవించునుగాక. ఎందుకే చింతించేదవు నా డందమా నీ కందమా, ఇందాక కాపాడిన వాడు, ఎప్పటి వరకు నిన్ను కాపాడుతూ, పోషిస్తూ, సంరక్షిస్తూ, ఆదరిస్తూ వచ్చిన వాడు ఇక ముందు కూడా నిన్ను విడువబోడు, నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని వాగ్దానం చేసిన దేవుడు ఇక ముందు కూడా మనకు తోడై ఉంటారు, నడిపిస్తారు, ఆదరిస్తారు, పోషిస్తారు, సంరక్షిస్తారు. కాబట్టి ఎలా ఉండాలి? ఇప్పుడు ధైర్యంగా ముందుకు నిరీక్షణతో సాగిపోవలసిన వారమై ఉన్నాం. మన నిరీక్షణకు ఆధారం ఎవరు? మన నిరీక్షణకు ఆధారం ఎవరు అంటే మన దేవుడే. ఆయన్ని బట్టే మనకు నిరీక్షణ. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి అంటే అసలు భయపడొద్దనే మాటలే 365 ఉన్నాయని. వాగ్దానాలన్నీ కలిసి సుమారుగా 3000కు పైబడి బైబిల్ గ్రంథాల్లో వ్రాయబడి ఉన్నాయని బైబిల్ పండితులు చెబుతూ ఉన్నారు. 3000కు పైబడిన వాగ్దానములన్నీ కూడా యేసుక్రీస్తు నందు అవును అన్నట్టుగానే ఉన్నాయి, ఆమేన్ అన్నట్టుగానే ఉన్నాయని దైవజనుడు పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి మాటల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఎన్ని వాగ్దానాలు ఉన్నా అన్ని వాగ్దానాలు కూడా యేసుక్రీస్తు ద్వారా అన్ని కూడా ఎలా ఉన్నాయి? అవును అన్నట్టుగానే ఉన్నాయి. గమనించిన 1-2 మాటలు మనం చదువుదాం. 42వ కీర్తన 11వ వచనం చూడండి. కీర్తన గ్రంథములో నుండి 42వ కీర్తన 11వ వచనం. నాలో నీవెలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దేవునికి ప్రాణంతో చెబుతున్నాడు. అక్కడక్కడ ఆయన తన ప్రాణంతో చెప్పుకున్న మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. 103వ కీర్తనలో నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో ఈ మాట మనకు బాగా తెలుసు కాబట్టి ఒకసారి మీకు జ్ఞాపకం చేశాను. అదే ఆయన ఇక్కడ తన ప్రాణంతో చెబుతున్నాడు. ఓ నా ప్రాణమా, నీవెందుకు కృంగిపోతున్నావు? నీవెందుకు తొందరపడుతున్నావు? నువ్వు కృంగిపోవడానికి
తొందరపడ్డానికి కారణం ఏమిటి? యెహోవా యందు లేక దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దేవునికి స్తుతి కలుగును గాక. ఏం చేయాలి మనందరం? ఇప్పుడు మాట్లాడాలి. మీరు అందరూ కూడా, దేవుడు ఉన్నారా మనకు లేరా? ఉంటే మనం ఎవరి మీద నిరీక్షణ ఉంచాలి? సమస్యలు రావా? వస్తాయి. కష్టాలు రావా? వస్తాయి. ఇబ్బందులు రావా? వస్తాయి వస్తాయి వస్తాయి. ప్రియమైన వాళ్ళైతే దేవుని యందు నిరీక్షణ ఉంచుము, కృంగిపోవద్దు, దేవుని మీద ఆధారపడము, తొందరపడవద్దు. ఆయన మీద ఆధారపడితే దేవుడు ఈ సమస్యలన్నీ ఏం చేస్తారు? పరిష్కారము చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి కొంచెం ముందుకు వెళదాం. 71 కీర్తన 5వ వచనము. 71వ కీర్తన 5వ వచనమును మనము చూచితే, నా ప్రభువా యెహోవా, నా ప్రభువా యెహోవా, నా నా నిరీక్షణాస్పదము నీవే. బాల్యము నుండి నా నా నిరీక్షణాస్పదము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. బాల్యం మాత్రమే కాదు, కొంచెం ముందుకెళ్ళి చెబుతున్నాడు ఆయన. ఏమని? గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడువై ఉంటివి. తల్లి గర్భముల నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే. గమనించండి, తల్లి గర్భము నుండి ఉద్భవింప చేసిన వాడవు నీవే. తల్లి గర్భంలో నా ప్రాపకుడువు, నా పోషకుడువు నీవే. బాల్యము నుండి ఆశ్రయము నీవే. కాబట్టి నా ప్రాణమా, నీవు యెహోవా యందు నిరీక్షణ ఉంచుము, నా నిరీక్షణాస్పదము నీవే. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ చెప్పండి, నా నిరీక్షణాస్పదము నీవే. అమ్మ, అందరూ ఇక్కడే ఉన్నారా? అందరూ ఇక్కడే ఉన్నారా? మనసు పెట్టి చెప్పండి, నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. వచ్చిన వారిలో ఎవరికి ఏ కష్టం ఉందో, ఏ బాధ ఉందో, ఏ బలహీనత ఉన్నదో, ఏ అనారోగ్యం ఉన్నదో నాకు తెలియదు. అయితే నేను ఆ సమస్యలన్నీ పరిష్కరించలేను, కానీ ఓ చిన్న పని చేయగలను. ఏంటంటే మీకోసం ప్రార్థన చేయగలను. ఏం చేయలేను? సమస్యలన్నీ పరిష్కారము చేయలేను. ఏం చేయగలను? ప్రార్థన అయితే చేయగలను. కానీ మీరందరూ ఏం చేయాలి? ఇప్పుడు మాట్లాడండి. ఏం చేయాలి మీ అందరూ కూడా? నిరీక్షణ ఎవరి మీద? ఎవరి మీద? దేవుని మీద నిరీక్షణ. నా ప్రభువా, నా దేవా, నా నిరీక్షణాస్పదము నీవే. నా బాల్యము నుండి ఆశ్రయము నీవే. తల్లి గర్భంలో నన్ను పోషించి 9 నెలలు కాపాడిన వాడవు నీవే. కడకు బయటికి తెచ్చిన వాడవు నీవే. ఈనాటి వరకు నడిపించిన వాడవు నీవే. ఇక ముందు నడిపించే వాడవు కూడా నీవే. స్తుతి కలుగుగాక. యేసు మహారాజు. మన కొద్ది మీకు నిరీక్షణ గురించిన ఇంట్రడక్షన్ చెప్పాను. కొంచెం ముందుకెళ్తున్నాం. ఇప్పుడు ఈ విషయంలో కీ వెర్సలోనికి వచ్చాను. మూలవాక్యం చదివాం మనం. ఎక్కడ? రోమా పత్రిక 4వ అధ్యాయము 17, 18, 19 వచనాలు మనం మూలవాక్యం చదివాం కదా. అక్కడికి వస్తున్నాను. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మెను. 18వ వచనం ఉన్న మాట. 18వ వచనం ఉన్న మాట గమనించండి. ఆయనకు 100 ఏండ్లు వయసు వచ్చింది. కింద మనం చదివితే రమారమి 100 ఏండ్ల ప్రాయం అనే మాట మనం చూస్తున్నాం. అబ్రహాం గారికి 100 ఏండ్ల ప్రాయం వచ్చింది. 90 ఏండ్లు శారమ్మ గారికి వచ్చాయి. వారి శరీరాలు మృతతుల్యమైపోయాయి. అందులో నుంచి సంతానము కలగడము కష్టమైన పరిస్థితుల్లోనికి వచ్చి వేశాయి. అలాంటి పరిస్థితులలో నిరీక్షణకు
నెంబర్ ఎలా తీసుకున్నారో తెలియదు. మొత్తం మీద ఫోన్ చేసి మీరు ప్రార్థన చేయాలయ్యా, ఒకవేళ మీరు సైలెంట్లో పెట్టేస్తారేమో, పొద్దున్న లేవలేరేమో అని అడ్వాన్స్గా చెబుతున్నాను. మీరు 6:30 కట్టాలంటే నేను అన్నాను, మీరు 24 గంటలు ఎప్పుడు ఫోన్ చేసినా కట్టేయడం ఉండదు, చెప్పంది ఏం లేదు, మీరు అడ్వాన్స్గా చెప్పడం కూడా మంచిదేలే, తప్పకుండా చేద్దామని చెప్పి అన్నాము. గమనించండి, ఇప్పుడు ఇంటర్ పాస్ అయిన వాళ్ళు డిగ్రీకి వెళ్తారు, ఇంటర్ ఫెయిల్ అయిన వారు డిగ్రీకి వెళ్తారా? 10th పాస్ అయిన వాళ్ళు ఇంటర్కి వెళ్తారు, ఫెయిల్ అయిన వాళ్ళు వెళ్తారా? అవకాశం లేదు కదా. ఒకవేళ 600కి 600 వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ సంవత్సరం, అలాగే 590 కదా, 590 అలాగే 580 ఇలాగూ వచ్చిన వాళ్ళు మంది ఉంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అసలు ఫెయిల్ అయిన వాడు అంటే ఆఖరి మాట 240 వచ్చినా పాస్ అవ్వచ్చు, 240 వచ్చినా పాస్ అవ్వచ్చు, 600 వచ్చినోడు పాస్ అయ్యాడు, 240 వచ్చినోడు పాస్ అయ్యాడు. 600 వచ్చినోడేమో మంచి కాలేజీకి వెళ్తాడు, అవునా, ఘనమైన కాలేజీకి వెళ్తాడు, లేకుంటే తక్కువ వచ్చినోడేమో చిన్న కాలేజీకో గవర్నమెంట్ కాలేజీకి ఏదో కాలేజీకి వెళ్తాడు. ఫెయిల్ అయినోడు వెళ్తాడా? ఆడాలి. ఫెయిల్ అయినోడు వెళ్తాడా అంటే ఫెయిల్ అయిన వాడు వెళతాడు అనడానికి ఏమి లేదు, ఆశ లేదు, నిరీక్షణ లేదు. ఇప్పుడు ఈయన సంగతి కూడా అదే. ఏమిటి ఈయన సంగతి అంటే, అమ్మగారు వయసు నిండిపోయి ఉన్నారు. స్త్రీలకు మోనోపోజ్ దశ అని ఒకటి ఉంటుంది. 45-50 ఏండ్ల మధ్య ఈ దశ ముగిసిపోతుంది. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నెలసరి క్రమం అంటారు చూశారు, అది ఆగిపోతే ఇంకా పిల్లలు కలగరు, గర్భసంచిలో నుండి పిండం రూపింపబడడానికి అవకాశం. ఆ దశ దాటక మునిపే పిల్లల్ని కనాలి. ఆ దశ దాటిందంటే ఇంకా పిల్లలు కలగరు. దాన్నే స్త్రీ ధర్మము అంటారు. అందుకే 18వ అధ్యాయంలో ప్రియప్రభు అక్కడికి వెళ్ళి, యెహోవా దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వదేవునిగా అక్కడికి వెళ్ళి వారితో మాట్లాడుతూ భుజించిన తరువాత ఆశీర్వదిస్తాడు. మీదికి వచ్చేయట నీ కౌగిట ఒక బిడ్డ ఉంటాడు అంటే శారమ్మ నవ్వుకుంటుంది. ఎందుకని? నాకు స్త్రీ ధర్మము తప్పిపోయింది. 12-13 వచనం ఉంటుంది. 18వ అధ్యాయంలో ఏందమ్మా? 11వ వచనం చదవండి. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను గనుక, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను. గమనించండి, ఈ స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత గర్భసంచిలో పిండము రూపింపబడడానికి అవకాశము లేదు. కాబట్టి ఇప్పుడు పిల్లలు కలుగుతారా? ఎలా కలుగుతారు? ఉదాహరణకి పెళ్ళైన కొత్తలో పిల్లలు కొంతమంది 2 ఏళ్ళు అయిందనుకోండి, పిల్లలు కలగలేదనుకోండి. ఇప్పుడు రాను ఏమైందంటే సంతాన ఉత్పత్తి ఇప్పటి కాలంలో తగ్గిపోయిందండి. పూర్వం మన పెద్దోళ్ళు 12 మందిని 10 మందిని కనేవాళ్ళు. అంటారు ఏంటండి, మా అమ్మగారు వాళ్ళు సంతానం అంటే జానయ్య గారి సంతానం అన్నమాట 12 మంది వాళ్ళు. ఇప్పుడు మనం అంతలాగా పెంచుకోవట్లేదు, ఒకరితో కట్ చేసుకుంటున్నాం. కానీ చాలామందికి ఈ రోజుల్లో పిల్లలు కలగట్లేదు. అందుకని సంతానోత్పత్తి కేంద్రాలు ఎక్కువయ్యాయి. అదొక పెద్ద వ్యాపారంలో ఉంది ఇప్పుడు ఈ సంతానోత్పత్తి కేంద్రం. ఎందుకంటే రాను అనమాట. సరే, మరి పెళ్ళైన కొత్తలో వాళ్ళు వచ్చి మా దగ్గరకు వచ్చి, అయ్యగారు 2 ఏళ్ళు అయిందండి, 3 ఏళ్ళు అయిందండి, ఇంకా పిల్లలు కలగలేదండి అంటే మేము నవ్వుతూ అంటాము, నీకు చాలా వయసు ఉందిలే అమ్మా, ఎందుకు తొందరపడతావు, ప్రార్థన చేద్దాంలే, దేవుడు ఇస్తారులే, ఆ మాత్రం దానికి నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు అంటాం మేము. అదే ఒక 50 ఏళ్ళు దాటిన వాళ్ళు వచ్చారనుకోండి, అప్పుడేమంటాము, ప్రార్థన చేద్దామా, దేవుడి చిత్తం. 50 ఏళ్ళు దాటిన వాళ్ళు వస్తే మేమంటాము, ప్రార్థన చేద్దాం. అంటే ఆధారం లేదన్నమాట. ఆధారం లేదు కాబట్టి ఏమంటాం, దేవుడు ప్రార్థన చేద్దాం. అదే 2-3 ఏళ్ళు జరిగిన వాళ్ళ దగ్గర వస్తే ఏమంటాం, ఎందుకు ఏడుస్తావు, తొందరపడక, ఇస్తారులే దేవుడు. ఎందుకని ఆధారం ఉంది కదా, ఇంక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఆమెకి సమయం ఉంది కదా, కాబట్టి ఇస్తారులే అనేటటువంటి ఒక భావనతో మేము వారితో మాట్లాడతాం. అదే 50 ఏళ్ళు దాటిన వాళ్ళు వస్తే ప్రార్థన చేద్దామా, దేవుడి చిత్తం. ఎందుకని? ఆధారం లేదు. ఇప్పుడు
సాధ్యము అనుకున్నప్పుడు ఏం చేసుకోవాలప్పుడు? దేవుడు చేస్తారని నమ్మిక. నేను చేయలేనివన్నీ మీరు చేసి పెట్టినారు, నేను చేయలేనివన్నీ మీరు చేసి పెట్టినారు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. అప్పుడును ఇప్పుడును ఎప్పుడును వైచుడవే, అప్పుడును ఇప్పుడును ఎప్పుడును వైచుడవే. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. బోలో యేసు మహారాజుకు జై. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అంటే ఆ రోజున శారమును ఎలాగు బాగు చేసి సంతానమును దయచేసినారో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఆయన కార్యము చేసేవారే. నేను చేయలేనివన్నీ ఆయనే చేసి పెట్టగలిగిన దేవుడు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఇది ఒక విషయం. ఆ నిరీక్షణను బట్టి ఆయన ఏం పొందాడు? సంతానం పొందాడు. ఇస్సాకు అనే ముద్దుల కుమారుణ్ణి సంపాదించుకున్నాడు. సంతోషం. ఆ అబ్బాయికి ఒక 20 ఏళ్ళు వచ్చినాయి, ఓ 25 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు దేవుడు పరీక్ష పెట్టాడు. దేవుడు పరీక్ష పెట్టాడు. అబ్రహామా, నీకు ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నీవు నాకు దహన బలిగా అర్పించాలి. దహన బలి అంటే ఎలా చేస్తారు? కట్టెలు పేరుస్తారు, కట్టెల మీద ఆ జంతువును లేక పశువును పడుకోబెడతారు, కత్తితో ఆ జంతువును వధిస్తారు, అగ్నితో ఆ యొక్క జంతువును బూడిద చేసేస్తారు. దీన్ని ఏమంటారంటే దహన బలి. దహన బలి. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి. అలాగైతే ఇప్పుడు కొడుకును లేక పుట్టిన కుమారుణ్ణి, ఎంతో ప్రేమించిన కుమారుణ్ణి దేవుడు బలి అర్పణగా దహన బలిగా ఇమ్మని కోరుచూ ఉంటే ఇప్పుడు అబ్రహాం గారు రెడీ అన్నాడా? నా వల్ల కాదు అన్నాడా? ఎలా అన్నాడు? నిరీక్షణ. ఎలా అన్నాడు? నిరీక్షణ. చెప్పండి, అందరూ చెప్పండి. ఏంటమ్మా ఏమిటి నిరీక్షణ? ఏమిటి నిరీక్షణ అంటే దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమనంటే ఇస్సాకు వలనైనదే నీ సంతానం. ఇస్మాయేల్ ఉన్నాడు, అది నీ సంతానం కాదు. ఇస్మాయేల్ ఉన్నాడు కానీ అది నీ సంతానం కాదు. ఇస్సాకు వలనైనదే నీ సంతానం అని అన్నారు. అందుకే మనం బైబిల్ చరిత్ర చూస్తే, వారి యొక్క వంశావళి చూస్తే ఆ అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెననే ఈ వంశావళి కనబడుతుంది. కానీ అబ్రహాము ఇస్మాయేలును కనెననే వంశావళి మనకు కనబడదు. ఏమంటారు? ఇస్సాకు వలనదే నీ సంతానం. కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఇస్సాకును నేను బలి అర్పణగా ఇచ్చిన, అతన్ని ముక్కలుగా చేసిన, అగ్నితో అతన్ని కాల్చివేసిన ఆ బూడిదలో నుండి దేవుడు ఇస్సాకును మళ్ళా తిరిగి లేపుతాడు. నిరీక్షణ. దేవునికి స్తుతి కలుగును గాక. అర్థం కాలేదా అమ్మ? అర్థమైందా మీ అందరికీ? ఆయన రెడీ అయిపోవడానికి కారణం ఇదే. ఎందుకంటే మన వరకు మనం చూస్తే మన పిల్లలకు చిన్న వ్యాధి కలిగితేనే చూచి తట్టుకోలేం కదా. వారికి ఏదైనా ఇబ్బంది కలిగితేనే చూచి తట్టుకోలేం కదా. అలాంటిది మన చేతులతోనే వధించి మన చేతులతోనే అగ్నికి ఆహుతి చేయగలంటే ఏ తండ్రి చేయగలడు? ప్రేమ కలిగిన ఏ తండ్రి కూడా నువ్వు చేయలేవు, నేను చేయలేను, ఏ తండ్రి చేయలేవు. మరి అబ్రహాం అని తండ్రి చేయడానికి ఎందుకు సిద్ధపడ్డాడు అంటే దేవుని యందు నిరీక్షణ. దేవునికి స్తుతి కలుగును గాక. ఆ నిరీక్షనే తన కొడుకుని బలి చేయడానికి ఆ నిరీక్షణతోనే చూడండి సార్, ఆదికాండము 22వ అధ్యాయం 5వ వచనంలో 2 సేవకులను తీసుకున్నాడు, గాడిదని తీసుకున్నాడు, మరి ఇస్సాకును తీసుకున్నాడు. మోరియా పర్వతానికి ఆయన వెళ్తా ఉన్నాడు. మోరియా పర్వతానికి వెళుతూ ఆ సేవకులతో చెప్తున్నాడు, నాయనలారా మీరు ఇక్కడ ఉండండి, మీ ఇద్దరం వెళ్ళి మా దేవుడికి బలి అర్పించి తిరిగి వచ్చేదాము. ఆ మాట చదవండి ఒకసారి. 22:5
తన పనివారితో నేను ఈ చిన్నవాడు తన పనివారితో అక్కడి చదవన్నా మీరు గాడిదతో ఎక్కడనే ఉండుడి మీరు గాడిదతో ఎక్కడనే ఉండుడి నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి మరలా చెబుతాను మరలా మీ యొద్దకు వచ్చేదము. మరలా మీ యొద్దకు అంటే ఏ నిరీక్షణానికి? నేను బలి చేసి వచ్చేస్తాను, నా కొడుకుతో వస్తాను, నేను మరలా మీ యొద్దకు వస్తాం, కొడుకుతోనే వస్తాం. అంటే ఆయన నమ్మిక ఏమిటి? ఒకవేళ నేను నా కుమారుని బలిగా ఇచ్చిన బూడిదే అయిపోయినా ఆ బూడిదలో నుండి దేవుడు ఇస్సాకును లేపుతాడు, కాబట్టి మరలా మేము వస్తాము. దేవునికి స్తుతి కలుగునుగాక. వెళ్తున్నారు ఇద్దరు, తండ్రి కొడుకు ఇద్దరు వెళ్తున్నారు. కొడుకు సుమారు 25 ఏళ్ళు వచ్చేసాయి కాబట్టి అన్నీ తెలిసినోడు, చిన్నప్పటి నుంచి బలి అర్పించడం అలవాటు ఉంది కాబట్టి అంటున్నాడు, నాయన నిప్పులు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, బలి పశువేది? బలికి వెళ్తున్నాం కదా మోరియా పర్వతం మీదకి, బలి పశువేది? ప్రియమైన వాళ్ళరా గమనించండి, ఈయనేమన్నాడు? ఆయన అబ్రహాము దేవుడు చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటానే నిరీక్షణ అది. ఆ సమయానికి దేవుడు ఎలా చేయాలో ఎట్లు చేయాలో ఆయన చూసుకుంటాడు. ఆయన దేవుడే చూసుకుంటాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. నిరీక్షణ కలిగినటువంటి ఓ గొప్ప తండ్రి, ఓ ఘనమైన తండ్రి, విశ్వాసులమైన మనందరికి కూడా ఆయన తండ్రి. దేవునికి స్తుతి కలుగునుగాక. విశ్వాసులమైన మనందరికి ఆయన ఏమై ఉన్నారు? తండ్రి అయి ఉన్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కడకు ఆయన బలి అర్పణ చేయడానికి నిశ్చయించుకొని ఆ కత్తిని ఎత్తి చంపడానికి సిద్ధపడుతుంటే అబ్రహాము, నీ ఒక్కగానొక్క కుమారుని ఇవ్వడానికి నువ్వు ఆ వెనుకాడలేదంటూ దేవుడు అతన్ని మరి కనపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంత అబ్రహాం గారి గురించి, ఇస్సాకు గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఇన్ని మాటలు అబ్రహాం గారి గురించి చెప్పేసి ఇస్సాకు గారి గురించి చెప్పుకోకపోతే కొంచెం అంత బాగుండదేమో. గమనించండి, సుమారు 25 ఏండ్ల వయసు వచ్చిన కుమారుడు కాళ్ళు చేతులు కట్టి కట్టెల మీద పెడతా ఉంటే మాట్లాడకుండా ఉండగలడా? మీ 2 ఏళ్ల పిల్లోడ్నో, 3 ఏళ్ల పిల్లోడ్నో, 4 ఏళ్ల పిల్లోడ్నో వాడు అడిగిన బిస్కెట్ చాక్లెట్ ఇవ్వకపోతే మీ మీద అలా చిందులేస్తాడో మీకు తెలుసు. మాట్లాడేటండి, ఓ 2 ఏళ్ల పిల్లోడు, 3 ఏళ్ల పిల్లోడు, వాడి స్పందన చూడండి. వాడు అడిగింది ఇవ్వకపోతే, వాడు అడిగింది మీరు ఇవ్వకపోతే వాడి స్పందన ఎలా ఉంటుందో మీకు తెలుసు. సుమారు 25 ఏళ్ల వయసులో యవన ప్రాయంలో బలవంతుడుగా ఉండినటువంటి ఇస్సాకు ఒక ప్రక్క, 125 సంవత్సరాలతో వృద్ధాప్యంలో ఉన్నటువంటి అబ్రహాము ఇంకొక ప్రక్క. ఒకవేళ బాహాబాహి కుస్తీ పట్లు పడితే ఎవరు గెలుస్తారు? ఇస్సాకే గెలుస్తాడు కదా, యవనసుడు కదా. మరి అసలు ఏమైనా చిన్న మాట మాట్లాడినట్టుందా? మాట్లాడాలి. ఏమైనా మాట్లాడినట్టుందా? ఏమి మాట్లాడు, మౌనంగా ఉండిపోయాడు. తండ్రికి లోబడిన కుమారుడు, ఇక్కడ 2 కుమారులు. పరమ తండ్రికి లోబడిన కుమారుడు అబ్రహాము, భూలోకపు తండ్రికి లోబడిన కుమారుడు ఇస్సాకు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆ తండ్రికి ఆయన లోబడ్డాడు, ఈ తండ్రికి ఈయన లోబడ్డాడు. మారు మాట్లాడలేదు. మార్గాలని అడిగాను కదా నాయన, బలి పశువుది అంటే దేవుడు చూసుకుంటాడని చెప్పి ఇక్కడ నన్ను కట్టేసి చంపేయడానికి సిద్ధపడుతున్నావా అని ఒక్క చిన్న మాట కూడా అనలేదు. ఈ విషయాన్ని దైవజనుడు మనకు యేసు నామదారులందరూ ఎంతో ధన్యులను రాస్తూ, యేసు నామదారులందరూ ఎంతో ధన్యులు, యేసు నామదారులందరూ ఎంతో ధన్యులు, వారు ఇస్సాకు వాలే చావు ఎదురు కొందరు, ఇస్సాకు వాలే చావు ఎదురు
వెనుకాడారు దాగి ఉన్నారు వారు దాసే కోరు వెనుకాడారు దాగి ఉన్నారు యేసు నామధారులందరూ ఎంతో ధన్యులు వారు వాసురామై నాటి స్థితిలో వెనుగా చూదురు వారు వాసురామై నాటి స్థితిలో వెనుగా చూదురు దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్. శ్రద్ధగా వినండి ప్రియులారా, నిరీక్షణను గురించి మనం చెబుతున్నాం. ఆది పితరుడు అయినటువంటి అబ్రహాము నిరీక్షణ ఒకటి, పిల్లలు కలిగే విషయంలో నిరీక్షణ రెండు ఆ పిల్లవాడిని దేవునికి దహన బలిగా ఇచ్చే విషయంలో కూడా నిరీక్షణ. మనందరం ఏం కలిగి ఉండాలి? ఇప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా, కడకు బిడ్డలను వధించవలసిన సమయము వచ్చినా దేవుడే చూచుకుంటాడనే అబ్రహాము వంటి నిరీక్షణతో మనం సాగుతూ ఉంటే అన్నిటిలో జయమిచ్చి నడిపిస్తారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇక ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళతాను. ఏం మాట అంటే, నిరీక్షణకు విశ్వాసమునకు కూడా ఒక భాష ఉన్నది. ఏముందమ్మా? నిరీక్షణకు విశ్వాసానికి కూడా ఏముంది? భాష. అందరూ చెప్పండి, ఏముందమ్మా? భాష. నిరీక్షణకు ఒక భాష ఉంది. ఆ భాష మాట్లాడాలా. అదే దావీదు గారు రాసిన 23వ కీర్తన నిరీక్షణ భాష, విశ్వాసపు భాష. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల చెంత నన్ను, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో సంచరించను ఈ అపాయమునకు నేను భయపడను. నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసి. దేవునికి స్తుతి కలుగునుగా. గమనించండి ప్రియమైన వాళ్ళరా, గాఢాంధకారపు లోయల్లో సంచారం చేయాల్సి వచ్చిన, కష్టముల గుండా, నష్టముల గుండా, చావు చీకట్ల గుండా నడవవలసి వచ్చిన నేను భయపడను. ఎందుకంటే నీ దుడ్డు కర్ర, నీ దండము ఆదరించుచున్నది. దేవునికి స్థుతి కలుగునుగా. కాబట్టి ఏం చేయాలి? మనందరం కూడా నిరీక్షణ కలిగి ఉండాలి. ఇది దావీదు గారి భాష. ఒక అబ్బాయిని బైబిల్ చదవమన్నారు. మీటింగ్ జరుగుతుంటే ఒక అబ్బాయిని చదవమన్నారు. బాగా పీజీ చేసిన అబ్బాయి. ఆ అబ్బాయి కనబడకే చదివాడు, తొందరపడి చదివాడు, లేక ఎలా చదివాడు? యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. అమ్మ ఏం చదివాడు? ఏమీ కలగదు అంటే ఏ విధమైన దీవెన, ఆశీర్వాదం, స్వస్థత, సంతోషం ఏమీ కలగదు అన్నాడు. అది ఆయన భాష. ఎవరి భాష? దేవుణ్ణి ఎరగని వారి భాష. అమ్మ దేవుణ్ణి ఎరిగిన వారమైన మనం ఏమనుకోవాలి? నాకు ఏ లేమి కలుగదు. కొంచెం మనందరికి అర్థమయ్యేటట్టుగా దైవజనుడు రాశారు. నాకేమి కొదువా నాదుడుండా, ఇక నాకేమి కొదువా నాదుడుండా, శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, రక్షకుడు, రక్షకుడు, ఘన సహాయం మనకు కలుగు, ఇక ఘన సహాయం మనకు కలుగు. అనుదినంబు తండ్రి మనకు అక్కరలు తీర్చు, మన అక్కరలు తీర్చు, అక్కరలు తీర్చు, కనుక నాకేమి కొదువా నాదుడుండా, కావలసినదల్లా కనబడగలవు, ఇక కావలసినదల్లా
దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. బోలో యేసు మహారాజుకు జై. ప్రియమైన వాళ్ళరా గమనించండి, నిరీక్షణ భాష మనం కలిగి ఏం చేయాలి? ఇప్పుడు పాడారంట, ఇది రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తరువాత చాలా కరువు దేశంలో సంభవించినప్పుడు పాడిన పాట. ఇప్పుడు మనకు కూడా పాకిస్తాన్తో మనకు యుద్ధ మేఘాలు ఉన్నాయి. ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. ఆ రోజు కంటే ఈరోజు బాంబులు అధికమయ్యాయి, అణ్వాయుధాలు ఎక్కువయ్యాయి. చాలా కష్టమైనటువంటి విషయం. ఆ తరువాత ఇప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత దైవజనుడు రాసినటువంటి కీర్తన ఇది 23వ అధ్యాయం మీద ఆయన ఈ కీర్తన రాశారు. నాకేమి కొదువా నాదుడు ఉండ అనేటటువంటి కీర్తన. సరే, సమయాన్ని బట్టి మనం కొంచెం ముందుకు వెళ్దాం. ప్రియులారా, నిరీక్షణలు రెండు రకాల నిరీక్షణలు. ఒకటి లోక సంబంధమైన ఆశీర్వాదముల నిమిత్తము నిరీక్షణ. ఇప్పటివరకు మనం చెప్పుకున్నది ఇది సంతానం కలుగుతుందనే నిరీక్షణ, అంతే కదా. అబ్రహాం గారు సంతానం కలుగుతుందనేటటువంటి, అంటే లోక సంబంధమైన మేళ్ళు దేవుడు ఇస్తారనేటటువంటి నిరీక్షణ, ఇది ఒక రకం. రెండవది ఏమిటంటే యేసుక్రీస్తు శీఘ్రముగా రాబోవుచున్నారు అన్నట్టుగానే లోకములో ఉన్నటువంటి సూచనలు, యుద్ధాలు, కరువులు, భూకంపములు ఇవన్నీ మనకు కనబడుతూ ఉన్నాయి. సమస్యలు, శోధనలు, భక్తికి కూడా ఇబ్బంది కలిగేటటువంటి, భక్తులకు కూడా ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితులలోనికి మనము వచ్చిన వారమై ఉన్నాం. కాబట్టి ఒకటి శరీర సంబంధమైన ఈవులను దేవుడు ఇస్తాడు అనేటటువంటి నిరీక్షణతో పాటు రెండవ నిరీక్షణ ఏమిటంటే యేసుక్రీస్తు శీఘ్రముగా రాబోవుచున్నాడనే నిరీక్షణతో ఆయన కొరకు కనిపెట్టుట. దేవునికి స్తుతి కలుగునుగాక. ఎప్పటివరకు నేనేం చెప్పాను? భూలోక సంబంధమైన ఈవులను దేవుడిస్తాడని ఆశతో కనిపెట్టండి అబ్రహాముకు దేవుడు ఎలా ఇచ్చారో ఆ సంగతులు మనం కొన్ని చెప్పాము. ఇప్పుడు యేసుక్రీస్తు రాకడ కొరకైనటువంటి నిరీక్షణ గురించి 1-2-3 మాటలు చెప్పేసి నేను ముగించేస్తాను. శ్రద్ధగా మీరందరూ ఆలకించండి. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12 వచనాన్ని మనం చూస్తే, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనములో మనం చూస్తే, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో, అమ్మ వినండి, శ్రద్ధగా వినండి. నిరీక్షణ దేని కోసం అంటే మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ. చెప్పండి, ఏ నిరీక్షణ? కొంచెం గట్టిగా చెప్పండి, ఏ నిరీక్షణ? శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత, మహిమ మేఘములోనికి మహిమ రూపధారుడై వచ్చుచున్నటువంటి యేసుక్రీస్తు మహిమ యొక్క కొరకు ఎదురు చూచుచు. దేని కొరకు ఎదురు చూడాలి ఇప్పుడు మనందరం కూడా? చెప్పండి, అందరూ చెప్పండి. లోక అవసరాల నిమిత్తం ఎదురు చూచుటతోనే మీ జీవిత కాలాన్ని సరిపెట్టుకుంటే మనము సంపూర్ణ విశ్వాసము కాదు, పరిపూర్ణ నిరీక్షణ కలిగిన వారం కాదు. ఇప్పుడు మనం కనిపెట్టవలసిన ఇంకొక ప్రధానమైన అంశం ఉన్నది. అదేమిటంటే, నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పిన ఆ ప్రియమైన ప్రభు శీఘ్రముగా రాబోవుచున్నాడు గనుక వచ్చుచున్న ఆయన కొరకు శుభప్రదమైన నిరీక్షణతో అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. అక్కడ 3 హెచ్చరికలు చెప్పారు, చదవండి. ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను ఎలా జీవించాలో చెబుతున్నాడు. స్వస్థ బుద్ధితోను, నీతితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలెనని. 3 విషయాలు ఎదురు చూచేవారమ్మా. మీరందరూ యేసు రాక కొరకు ఎదురు చూస్తున్నారా?
ఆయన శీఘ్రంగా వస్తున్నారని కనిపెడుతున్నారా? ఈ శుభప్రదమైన నిరీక్షణతో ఎదురు చూచే వారందరూ కలిగి ఉండవలసినటువంటి 3 విషయాలు ఇక్కడ పౌలు గారు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో. అమ్మా ఎలాగమ్మా? స్వస్థ బుద్ధి అంటే ఏమిటి? స్వస్థ బుద్ధి అంటే ఏమిటి? అమ్మా గమనించండి, రోగము ఉంటే ఆ రోగం బాగుపడితే ఏమంటాము? స్వస్థత వచ్చిందంటాం కదా. ఇప్పుడు స్వస్థ బుద్ధి అంటే భూలోక సంబంధమైన రోగము నుండి విడుదల పొందడం కాదు, ఆత్మకు కలిగిన రోగమైనటువంటి పాపము నుండి విడుదల పొందాలి. అమ్మ అర్థమవుతుందా? ఇంకా నీలో ఆత్మ రోగం ఉన్నదేమో, పాపం ఉన్నదేమో, నేడే యేసు క్రీస్తు శిలువ యొద్దకు రండి. దేవా నేను పాపినని వేడుకొనండి, నీ సిలువే నా శరణు, నీ సిలువ ద్వారా నన్ను, ఆ రక్తము ద్వారా నన్ను కడిగి శుద్ధి చేయి. అందరూ పాడండి. శరణు యేసు, శరణు శరణు, శరణు శరణు నా ప్రభువా, శరణు యేసు, శరణు శరణు, శరణు శరణు నా ప్రభువా, దురిత దూరుడా నీ దరి చేరితిరా, దురిత దూరుడా నీ దరి చేరితిరా, నీ సిలువే నాశరా నాయనోరా. దేవునికి స్తుతి కలుగును గాక. నీ సిలువే నా శరణు, శరణు యేసు, శరణు శరణు అని. ఇప్పుడు మీరందరూ రండి. స్వస్థ బుద్ధి కావాలంటే, మీ ఆత్మ రోగం పోవాలంటే, నీలో ఉన్న పాపము, జన్మ పాపము, కర్మ పాపము పోవాలంటే యేసు క్రీస్తు శిలువ యొద్దకు వచ్చి దేవా నేను పాపినని వేడుకుంటే, దేవునికి ప్రార్థన చేస్తే నీ ప్రతి విధమైన పాప రోగమును ఆయన తొలగించి వేస్తారు. అందుకే దైవజనుడు ఇలా రాశారు, మిత్రుడారా రమ్ము, మైత్రితో పారా మాటికమైన మాటలు వాక్షింతు మన్నానాతో విను, మిత్రుడారా రమ్ము. ఈ జన్మమున కూడా ఎన్నెన్నో పాపాలు చేసి ఉన్నందున చివరకు నరకండి అని ఆత్మయందున ఆలోచనెందుకు అవి సిల్వపై యేసు అంతరింపజేసి ఆ వృత్తాంతంబును ఆనందముగా నమ్మి సుఖముగా నుండుము. సూక్ష్మమార్గం వీడి ఎందరిని ఏ మాటలు వినవద్దు, దేవా వాక్యే నిజము, దిక్కులు చూడకు, దేవా వాక్యే నిజము, దిక్కులు చూడకు, మిత్రుడారా రమ్ము. మైత్రితో పారమార్థికమైన మాటలు వాచింతు మన్నానాతో విను, మిత్రుడారా రమ్ము. నీ పాప శాపాలు, నీ సర్వ వ్యాధులు మోసికొన్నట్టి శ్రీ యేసు దేవుడు ముందే ఈ కీడు పోగొట్టి నీకెన్నియో మేలు సంపాదనము చేసే సర్వోపకారుండు దేవుండు మానవుడు దివిలోన భువిలోన నిన్ను బట్టి పాపివి నిన్ను చూడనే వద్దు. ప్రభు యేసుని బట్టి పరిశుద్ధుడవు నీవు, ఆయనను చూచిన అంతాయో సరి అవును, ఆయనను చూచిన అంతాయో సరి అవును. మిత్రుడారా రమ్ము. మైత్రితో పారమార్థికమైన మాటలు వాసించు మన్నానాతో విను, మిత్రుడారా రమ్ము. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మిత్రుడా రారమ్ము. పూర్వజన్మమందు పూర్తిగా పాపిని అనుకుంటున్నావేమో,
ఆ కీడంతా ఆయన పోగొడతాడు. ఈ జన్మమును కూడా ఎన్నెన్నో పాపాలు చేశానని అనుకుంటున్నావేమో, దాన్ని కూడా ఆయన పోగొడతాడు. నీ పాప శాపాలు, నీ సర్వ వ్యాధులు శిలువ రాణి మీద మోసుకున్నట్టు శ్రీ యేసు దేవుడు ముందే నీ కీడు పోగొట్టి నీకెన్నయో మేలు సంపాదనము చేసే సర్వోపకారుండు దేవుడు. మానవుడు దివిలోన భూమిలోన నిన్ను బట్టి పాపివి నిన్ను చూడనే వద్దు. నీ కొరకు సిలువ వేయబడినటువంటి యేసు క్రీస్తును బట్టి నీవు పరిశుద్ధుడవు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తుతి కలుగును గాక. యేసు క్రీస్తుని బట్టి నువ్వు ఎవరవు? గట్టిగా చెప్పండి అమ్మ, ఎవరో మనం. కాబట్టి యేసు క్రీస్తు సిలువ యొద్దకు వచ్చి స్వస్థ బుద్ధి సంపాదించుకోండి. స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ శుభప్రదమైన నిరీక్షణతో బ్రతుకు. దానికంటే ముందే ఇంకో కొన్ని మాటలు చెప్పాడు. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము చెప్పారు అక్కడ. భక్తిహీనత విడిచిపెట్టండి, శుభప్రదమైన నిరీక్షణ అయ్యేమో విడిచిపెట్టండి. ఇవేమో కలిగి ఉండండి, స్వస్థ బుద్ధి కలిగి ఉండండి, నీతి కలిగి ఉండండి, భక్తి కలిగి ఉండండి. వాటినేమో విసర్జించండి, వీటినేమో కలిగి ఉండండి. అలాగే మీరు శుభప్రదమైన నిరీక్షణతో ఎదురు చూడండి. దేవునికి స్తుతి కలుగును గాక. బోలో యేసు మహారాజుకు. ఇంకొక మాట కొంచెం ముందుకు వెళదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము నుండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయం ఆయన ఏ విధమైన మేలు దీవెన బహుమానము తీసుకొని రాబోతున్నాడో ఆ తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. దేవునికి స్తుతి కలుగును గాక. వస్తూ ఆయన ఊరకనే రావడం లేదు. వస్తూ ఆయన బహుమానం తీసుకుని వస్తున్నాడు, ఆశీర్వాదం తీసుకుని వస్తున్నారు. 22:12 ప్రకటన గ్రంథం మనం చదివితే ఆ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఏమిటా మాటలు అంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అది తీసుకుని ఆయన వస్తున్నాడు, ఊరకనే ఆయన రావడం లేదు. ఆ తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ. ముందు మనం చెప్పుకున్న మాట ఏమిటి? శుభప్రదమైన నిరీక్షణ. చెప్పండి, అందరూ చెప్పండి. ఏంటమ్మా? ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏమిటి? సంపూర్ణ నిరీక్షణ. ఆయన వచ్చుచున్న ఆయన్ని ఎదుర్కొనడానికి ఇప్పుడు అరాకొర నిరీక్షణ కాదు, సగం కాదు, 50-50 కాదు. ఏంటండి? సంపూర్ణ నిరీక్షణ. దేవునికి స్తుతి కలుగును గాక. ఎందుకని వస్తువు ఏం తెస్తున్నాడు ఆయన? అమ్మ, వస్తువు ఏం తెస్తున్నాడు? బహుమానమును పట్టుకొని ఆయన వస్తున్నాడు. వచ్చుచున్న ఆయన ఎదుర్కోవడానికి మనం ఎలా ఉండాలంటే సంపూర్ణమైన నిరీక్షణ. దానికంటే ముందు ఇప్పుడు మనం ఏం కట్టాలట? నడుం కట్టాలి. అమ్మ, ఏం కట్టాలి? నడుం కట్టుకోవాలి. ఇప్పుడు పని చేయడానికి ఆరంభించిన వారు తలకు తువాలు చుడతారు, లేదా నడుమునకు తువాలు చుడతారు. మా చిన్నప్పుడు మా పెద్దలు నడుమునకు తువాలు కట్టేవారు. ఇప్పుడు మనం నెత్తులకు తువాలు కట్టే వాళ్ళని చూస్తూ ఉంటాం. శిరస్సు మీద కడుతూ ఉంటారు కదా పని చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనం ఏం కట్టుకోవాలంట? అమ్మా, మనస్సు. అది అక్కడ చెప్పిన మాట ఏంటి? మనస్సు అనే నడుము కట్టుకొని. ఏం కట్టుకోవాలమ్మా? అందరూ చెప్పండి, ఏం కట్టుకోవాలి? మనస్సు కట్టుకోవాలి, హృదయాన్ని కట్టుకోవాలి, లోకాశలు కట్టుకోవాలి, శరీరాశలు కట్టుకోవాలి, నేత్రాశలు కట్టుకోవాలి. లేకుంటే నీవు రాకడలో ఎత్తబడలేవు. అమ్మా, అర్థమవుతుందా? ఓ పక్కన నేత్రాశ, శరీరాశ, జీవడం కలిగి వచ్చేస్తాను ఎక్కడికి వెళ్తావు? అవకాశం లేదు. అమ్మా, వింటున్నారు? అవకాశం లేదు. నడుము కట్టాలి. ఇప్పుడు మీ మనస్సు అను నడుము కట్టుకొని తేబడే ఆ కృప విషయంలో సంపూర్ణమైన నిరీక్షణ గలవారై ఎదురు చూడండి. అమ్మా, వింటున్నారా?
అందరూ వింటున్నారా? యేసుక్రీస్తు శీఘ్రముగా రాబోచున్నాడు కనుక మీరందరూ మనందరూ ఇప్పుడు ఏం కలిగి ఉండాలి? సంపూర్ణమైన నిరీక్షణ. చెప్పండి, అందరూ చెప్పండి. ఏ నిరీక్షణ? ఓ భక్తుడు పాడుతున్నాడు, ప్రతి వాణ్ణి జీతము పట్టుకొని ప్రభు యేసు త్వరగా వచ్చుచుండే. చెప్పండి, ప్రతి వాణ్ణి జీతము పట్టుకొని ప్రభు యేసు త్వరగా వచ్చుచుండే. ఆనంద బాష్పాలు ఆయనే తుడువా, ఆనంద బాష్పాలు ఆయనే తుడువా. హల్లెలూయా, హల్లెలూయా, కర్షక కదలి రామయ, కన్నులు తెరచి చూడవేమయ. కోతకాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా గడిచిపోయే. కోతకాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా గడిచిపోయే. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రతి వాని జీతాన్ని పట్టుకుని ఆయన వస్తున్నాడు. ఆనంద బాష్పాలు ఆయన చూపిస్తాడు. మన భుజం మీద చెయ్యి వేసి, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావని మెచ్చుకుంటాడు. మనకు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో, జయించువాడు అలాగున తెల్లని వస్త్రాలు ధరిస్తాడు, అతని పేరు జీవగ్రంథం నుంచి అంత మాత్రం కూడా తుడుపు పెట్టబడదు. నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతన్ని పేరు ఒప్పుకుండు. రేపటి దిన మంది మనల్ని నిలబెట్టి, ఈ నా కుమారుడు కష్టకాలంలో, వ్యాధి కాలంలో, బాధ కాలంలో, బలహీన కాలంలో, చిక్కు కాలంలో, ఇబ్బంది కాలంలో నన్ను విడిచిపెట్టలేదు, నా మార్గంలో జీవించాడు, భక్తిగా ఉన్నాడు, విశ్వాసంగా ఉన్నాడని దేవుని ఎదుటను దూతల ఎదుటను మెచ్చుకొని మనలను ఘనపరచబోచున్నాడు. చప్పట్లు కొట్టండి. దేవునికి స్తుతి కలుగును గాక. ఆ జీతం పట్టుకుని ఆయన వస్తున్నాడు. మరోసారి పాడండి. ప్రతి వాణ్ణి జీతము పట్టుకొని ప్రతి వాణ్ణి గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. దేవునికి స్తుతి కలుగును గాక. మొదటి నిరీక్షణ లోక అవసరాల నిమిత్తం నిరీక్షణ. రెండవ నిరీక్షణ ఏమిటి? యేసుక్రీస్తు రాక కొరకు నిరీక్షణ. అందులో 2 మాటలు చెప్పాము. మరి ఒకటి శుభప్రదమైన నిరీక్షణ, 2 సంపూర్ణ నిరీక్షణ. 7 మాటలు ఉన్నాయి కానీ 7 మాటల వరకు వెళ్ళను, 3 మాటలతో ముగిస్తాను. ఇప్పుడు 3వ మాట చెప్పి ముగిస్తాను. 3వ మాట ఏమిటంటే సమరూపకు నిరీక్షణ. చెప్పండి ఏంటమ్మా? సమరూపము. సమరూపము ఎవరితో సమరూపము? రైట్, చెప్పడానికి గట్టిగా చెప్పండి. ఎవరితో సమరూపము? రేపటి దినమందు యేసుక్రీస్తు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ వచ్చినప్పుడు ఆయన మనం ఎలా ఉంటాము?
ఇప్పుడైతే రకరకాల రంగులు, కొంతమంది ఎర్రగా, కొంతమంది తెల్లగా, కొంతమంది పొడవుగా, కొంతమంది పొట్టిగా, కొంతమంది చూడడానికి అందంగా, కొంతమంది అందవికారంగా ఉన్నారు. కానీ రేపటి దినమందు ప్రభు వచ్చినప్పుడు ఆయన మనము సమరూపము గల వారమైపోతాం. దేవునికి స్తుతి కలుగునుగాక. దాని కొరకు నిరీక్షణ. దేని కొరకు నిరీక్షణ? సమరూపము కొరకు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఆయనను పోలి ఉందుము ఎరుగుదుము. అమ్మా చెప్పండి, ఎవరిని పోలి ఉందుము? యేసుక్రీస్తు ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో వచ్చినప్పుడు ఈ కార్యం జరుగుతుంది. ఈ మట్టి శరీరము మహిమ శరీరమునకు మార్చబడుతుంది. ఇది పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15 అధ్యాయములు 50 వచనము నుండి 54 వచనం వరకు చెప్పారు. మనమందరము నిద్రించము గాని ఒక్క నిమిషమున రెప్ప పాటున కడబూర మ్రోగగానే మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనును, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనును. దేవునికి స్తుతి కలుగును గాక. ఇది మట్టి శరీరము. ఈ మట్టి శరీరం మీద వ్యాధి ఉన్నది, బాధ ఉన్నది, బలహీనత ఉన్నది, రోగం ఉన్నది, మరణం ఉన్నది. ఈ మరణకరమైన శరీరము మార్పు పొంది అక్షయ శరీరము, అమర్త్యమైన దేహమును ధరించుకుంటాం. దీన్నే దైవజనుడు మనకు జయము కీర్తనలు జయశబ్దంతో అంటూ, అక్షయ దేహము దాల్చితివీవు ఆనందముందు, అక్షయ దేహము దాల్చితివీవు ఆనందముందు, లక్షల కొలది శ్రమలు వచ్చిన లక్ష్యము పెట్టకుమి, నీవు లక్ష్యము పెట్టకుమి. సాధ్విలాస్ కీర్తనలు జయ శబ్దముతో ప్రయముగా పాడండి. జయము జయమాయనులేండి, జయమే క్రీస్తుని చరిత్రయంతట, జయమే మరణమునా కూడా, జయమే నిత్యమును సాత్విలా. దేవునికి మహిమ కలుగును గాక. బోలో యేసు మహారాజుకు. దేవుని పిల్లలమైన మనందరం కూడా నిరీక్షణ. ఏమిటి నిరీక్షణ? మన శరీరాలన్నీ మారిపోతాయి. పై రూపాలు మారడమే కాదు, లక్షణాలు కూడా పోతాయి. మట్టి శరీరం మహిమను ధరించుకుంటుంది కాబట్టి ఈ శరీరానికి రోగం ఉండదు. ఈ శరీరానికి కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, బీపీలు, షుగర్లు, వ్యాధులు, బాధలేమి ఉండవు. ఏ బాధలు లేని శరీరము దేవుడు మనకు ధరింపచేస్తున్నాడు. నిమిషంలో ఒక్క రెప్ప పాటున కడబోర మ్రోగగానే ఈ మార్పు కలుగుతుంది. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయనను పోలి ఉండు. దేవునికి స్తుతి కలుగునుగా. అంటే పోగొట్టుకున్న దైవరూపం మరలా మనలోనికి వచ్చేస్తుంది. అలాగే మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. ఆ సమయంలో 54 వచనంలో పౌలు గారు అంటాడు, మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా? ఎందుకంటే ఈ శరీరం మీద మరణానికి అధికారం లేని పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు ఎంత గొప్ప దైవజనుడైనా, దేవదాసయ్య గారు వంటి మహానుభావులు, భక్తి సింగ్ గారు వంటి మహానుభావులు, ఈసన్న గారు వంటి మహానుభావులు, ఈ భక్తులందరూ కూడా మరణించారు కదా. ఈ భక్తులందరూ కూడా మరణించారు కదా. ఎందుకంటే ఈ శరీరం మట్టి శరీరం. కానీ రేపు రాకడ వచ్చినప్పుడు ఈ శరీరము మహిమ శరీరాన్ని ధరించుకుంటుంది. అప్పుడు మరణానికి ఈ శరీరం మీద అవకాశం లేదు. మరణమా నీ ముళ్ళెక్కడ? పునరుత్థాన కాలంలో ఉన్న మనందరం కూడా యేసుక్రీస్తు మరణాన్ని జయించి లేచినాడు. రేపటి దినమందు ఈ మరణపు ముళ్ళును విరిచి
మనందరికి ఏమిస్తున్నాడు? మహిమ శరీరమును ఇచ్చుచున్నాడు. మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా జయమెక్కడ, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా జయమెక్కడ, మరణమా నీ ముళ్ళు విరిగెను మహిమ క్రీస్తులో ఇప్పుడు, మరణమా నీ ముళ్ళు విరిగెను మహిమ క్రీస్తులో ఇప్పుడు. క్రీస్తు లేచెను హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును, క్రీస్తు లేచెను హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును. క్రీస్తు లేచారు, నన్ను కూడా లేపుతారు. ఆ సమయమందు నా శరీరము దేవుని శరీరమునకు సమరూపంగా మార్చబడింది. ఇప్పుడు ఏమీ రూపాలు మారవు, ఈ రూపాలు ఎలాగే ఉంటాయి. కానీ క్రీస్తు వచ్చినప్పుడు మనము దేవునితో సమరూపము గల వారముగా మార్చబడతాం. దేవునికి స్తుతి కలుగును. దాని కొరకు మనం ఏం చేయాలి? నిరీక్షణతో ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. 3 విషయాలు చెప్పాను, ఇక్కడ నేను ముగించేస్తాను. సమయమైంది, మీకు భోజనపు ఏర్పాట్లు ప్రార్థన తరపు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇలా చెప్పుకుంటూ 1 గంట 2 గంటలు ఇదే నిరీక్షణ గురించి నేను మీకు చెప్పగలను. అంత మ్యాటర్ నా దగ్గర ఇప్పుడు ఉంది. కానీ ఇప్పుడు నాకు తెలుసునని మీకు చెబుతూ కూర్చుంటే ఇక మాది మంచి పద్ధతి కాదు కదా. సమయము సందర్భము సంక్షిప్తము అన్నారు కదా. సమయము సందర్భము సంక్షిప్తం కాబట్టి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి సంక్షిప్తంగా ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పి ముగించడం అది ధర్మంగా ఉంటుంది. వారు ధనులుగా ఉంటారు, లేకపోతే అన్యులు అవుతారు. లేకపోతే ఏమవుతారు అంటే ఇంకోసారి పిలువబడతారు. ఉత్తమంగా మాట్లాడు వారు ధనులు, వారు మరలా పిలువబడతారు. వారు మరలా పిలువబడుదురు. ఎవరు క్రొత్తంగా మాట్లాడు పట్టుకుని విడిచిపెట్టకపోతే అది అర్థమవుతుంది కదా. అంచేత నేను ఇంక విడిచిపెట్టాలి, ముగించాలి. అంచేత ఇంతవరకు నేను చెప్పిన సందేశాన్ని మీ హృదయాంతరంగాల్లో భద్రపరుచుకోండి. అంతవరకు చెప్పాను. మీకు నిరీక్షణ కలిగి ఉండండి. శరీర సంబంధమైన అవసరాలు ఆయన తీరుస్తాడు. అలాగే రాకడ వచ్చినప్పుడు ఆయనతో మిమ్మల్ని తీసుకుని వెళ్ళి పరలోక రాజ్యమును నిత్యానందములోనికి నడిపిస్తారు. చివరిగా ముగింపు మాట కీవర్ చదివినట్లే లాస్ట్ వెర్స్ కూడా చదివి వినిపించాను మీకు ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం. 15వ అధ్యాయము 13వ వచనము రోమీలకు రాసిన పత్రిక. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు. విస్తారముగా అమ్మ వినండి, ఎలాంటి నిరీక్షణ? విస్తారముగా. కొద్దో గొప్ప ఇప్పుడు నేను చెప్పినట్టుగా 3, 4, 5, 10, 17 కాదు కానీ విస్తారముగా నిరీక్షణ గలవారై. నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతో సమాధానంతో సమస్తమైన ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపును గాక. విస్తారమైన నిరీక్షణ కలిగి ఉండండి. నిరీక్షణకర్త అయిన దేవుడు సమస్త ఆనందముతోను తరువాత సమాధానముతోను మిమ్మును నింపును గాక. మిమ్మందరినీ కూడా నింపును గాక. దేవుడు మీ అందరిని దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఒక్కసారి చిన్న ప్రార్థన చేద్దాము. అందరూ మోకరించి ప్రభు వైపు చూడండి. ప్రతి వాణ్ణి జీతము పట్టుకొని ప్రభు యేసు త్వరగా వచ్చుచుండే. ప్రతి వాణ్ణి జీతము పట్టుకొని ప్రభు యేసు త్వరగా వచ్చుచుండే. ఆనంద బాష్పాలు ఆయనే కొడువా, ఆనంద బాష్పాలు ఆయనే కొడువా. హల్లెలూయా అని ఆనందించు క్రైస్తవ కర్షక కదలిరావయ్యా. అందరూ కలచి కానవేమయ్యా. సకలం గతించిపోయే విశ్వకలము కూడా జరిగిపోయే, కొంతకాలము గతించిపోయే, విశ్వకాలము
కూడా జరిగిపోయే. చాలా మంది కుర్చీల్లోంచి లేచి మోకరించారు, కొందరు నిలబడ్డారు. ఇంకా కూర్చున్న వారు కూడా కాసేపు నిలబడండమ్మా, మీరు కూడా నిలబడండి. వాళ్ళు కాస్త సాగుతాయి, చాలాసేపు ఇప్పటివరకు కూర్చున్నారు కదా, సాగుతాయి. వినయంగా కూడా మీరు ప్రభు వైపు చూస్తున్నట్లు ఉంటుంది. అంచేత అందరూ నిలిచి లేక మోకరించి మరి ప్రభు వైపు చూస్తూ 2 చేతులు జోడించి, దేవా మీకు నమస్కారములు, మేము మీ పైన ఆధారపడితే మీరు ఏ విధంగా మాకు సహాయం చేయగలరో, మీ మీద నిరీక్షణ ఉంచితే ఏ విధంగా మమ్మను దీవించగలరు, ఏ విధంగా బహుమానం ఇవ్వగలరు, ఏ విధంగా మమ్మను ఆదరించగలరు, పోషించగలరు, నడిపించగలరు, మాకు ఈ రాత్రి మరొకసారి తెలియచేసిన దేవా మీకే నమస్కారములు. అందరూ 2 చేతులు జోడించండి, ఒకసారి మీ నోటితో మీకే నమస్కారములు అనండి. దేవా మీరు మాకు ఈ రాత్రి అందించిన ఈ సందేశమును బట్టి దేవా మీకే నమస్కారములని అందరూ 2 చేతులు జోడి నమస్కరిస్తూ, తండ్రి ఈ లోక సంబంధమైన ఈవులన్నిటిని మాకు అనుగ్రహించండి ప్రభువా. మీరు ఇవ్వగలిగిన దేవుడవు. యోబు చాలా పరిస్థితులలో కష్టము కలిగినను తిరిగి మరలా 2 దీవెనలతో నింపినట్టుగా ప్రస్తుతం నాకున్న ఈ సమస్యలలో నుండి నన్ను కడతేర్చి ప్రభువా 2 దీవెనలు, ఆశీర్వాదములు మాకు దయచేయము దేవా అని చెప్పి ఎవరు మట్టుకు వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోనండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోనండి. అలాగుననే దేవుని చిత్తమును బట్టి రెండవ రాక కొరకు దేవా మమ్మును శుభప్రదమైన నిరీక్షణతో, సంపూర్ణ నిరీక్షణతో, సమరూపము కొరకైన నిరీక్షణతో మమ్మును సిద్ధపరచుము దేవా. ప్రార్థన చేసుకోండి. పరలోకపు తండ్రి మీకు వందనాలయ్యా. ముగించుకొని వెళ్ళుచున్నా ఈవెన ఆశీర్వాదాలతో మాకు సెలవు. ఈ లోక సంబంధమైన ఆశలన్నీ మాకు తీర్చు, మా కళ్ళన్నీ తీర్చు. అలాగే రెండవ రాకడ కొరకైన సిద్ధపాటు మాకు దయచు తండ్రి. మీకు స్తోత్రం. మీ చిత్తమును బట్టి వచ్చిన వారందరూ ఆశతో నిలవబడి ప్రభువా నమస్కరించుచు మిమ్మల్ని ప్రార్థించుచుండగా ఈ ప్రార్థనకి నెరవేర్పించి లోక సంబంధమైన ఆశలు తీర్చుము. అలాగే ప్రభు ఆత్మీయమైన మేళ్లతో బిడ్డలు తృప్తిపరచు. ఘనత, కీర్తి, ప్రభావములు. అలాగే ఇక్కడ పని చేయుచున్నటువంటి శ్యామ్, సురేష్ గారిని మీరు దీవించి వారి సేవను బహుగా విస్తరింపచేసి కార్యములలో జయమిచ్చి సంతోషపరచు. మరి 2 దినాలు ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించి యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. కూర్చోండి, అందరికీ మరణాత కూర్చోండి.